ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన వ్యవహారంలో కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నెల కిందట లేఖ రాసింది. ఒక రిపోర్ట్ పంపింది, నోట్ పంపింది. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్భవన్కు చేరింది ఫైల్. ఆల్మోస్ట్ ఒక నెలగా వస్తుంది. ఇప్పటిదాకా దీనిపైన మరి గవర్నర్ జిష్ణుదేవ్ ఆయన న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూనే ఉన్నారు. ఎంతకాలం తీసుకుంటారో మనకు తెలియదు. సాధారణంగా మనందరికీ తెలిసిన సమాచారం కానీ విషయం కానీ ఏంటంటే జనరల్గా ఈ బిల్లులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్తాయో వాటి ఆమోదం విషయంలో గవర్నర్ సహజంగానే కొంత డిలే చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇది కేసు యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ వెళ్ళింది. సో వీళ్ళను ప్రాసిక్యూట్ చేయాలి. ఈ కేసులో మొదటి నిందితుడైన కేటీఆర్, అట్లాగే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, గతంలో హెచ్ఎండిలో పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి అనే అధికారి, ఈ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలి అని విజిలెన్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ మేరకు మళ్ళీ దీనిపైన గవర్నర్కు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే చట్టంలో ఆ మధ్యకాలంలో కొన్నేళ్ల కిందట జరిగిన ఒక సవరణ ప్రకారం ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న కాలంలో మంత్రులు తీసుకునే విధానపరమైన నిర్ణయాలలో అక్రమాలు జరిగినట్లుగా తేలిన విచారణకు సంబంధించి అంటే ప్రాసిక్యూషన్ అనుమతి మాత్రం గవర్నర్ నుంచి రావాలి. సో గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ కేసులో ఒకవేళ ప్రాసిక్యూషన్ డిలే అవుతూ పోయింది అనుకోండి, ఇప్పటికే కాంగ్రెస్ వైపు నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఇది మన బీఆర్ఎస్ బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉన్న కారణంగా, వాళ్ళిద్దరి మధ్య రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉన్న కారణంగా బీజేపీ ఢిల్లీ నుంచి గవర్నర్కు ఆ స్థాయిలో ఏదో సంథింగ్ సూచనలు ఏమైనా పంపిందేమో. అట్లాగే కిషన్ రెడ్డి అండ్ కేటీఆర్ ఇద్దరు స్నేహితులు కనుక కేటీఆర్కు ప్రాసిక్యూషన్ అనుమతి గవర్నర్ నుంచి రాకుండా బీజేపీ అడ్డుకుంటోందనో, ఈ రకమైన ఆరోపణలు ప్రచారం ఇదంతా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇందులో నిజాలు ఏమిటో మనకెవరికి తెలియదు. కానీ గవర్నర్ ఈ కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఇష్యూలో చేస్తున్న జాప్యం పట్ల మాత్రం చాలా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు? నేనుతో చెప్పినట్టుగా బిల్లుల విషయంలో ఓకే, జాప్యం జరుగుతుండొచ్చు, ఇంకేమి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడానికి సంబంధించి పెద్దగా న్యాయ సలహాలు తీసుకొని న్యాయ నిపుణులతో మేధోమథనం జరిపి దీనిపైన ఈ ఇష్యూలో, ఎందుకంటే ఆల్రెడీ ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది, విజిలెన్స్ కమిషన్ వీళ్ళను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చెప్పింది. ఈ రెండు సంస్థలు కూడా చెప్పిన తర్వాత గవర్నర్ ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు, ఎందుకు అనుమతి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు అనే దానిపైన చర్చ జరుగుతోంది. అంటే ఒకటైతే వాస్తవం, ఒకవేళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11కు జరగబోతుంది, పోలింగ్ జరగబోతుంది. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ముందు కనుక ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తే, ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే, లేదా ఆయనను అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉండొచ్చు అనేది ఒక చర్చ. ఎన్నిక తర్వాత జరిగితే ఎట్లా ఉంటుంది అనేది ఇంకొక చర్చ. ఇవన్నీ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో, రకరకాల ప్రచారం అయితే జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేసు ఏమిటంటే, సరే 54 కోట్లకు పైగా డబ్బు పంపించారు ఆ రేసు కంపెనీకి అనేది ఒక ఇష్యూ. బట్ అందులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఆధారాలను ఏసీబీ సేకరించింది. క్విడ్ ప్రోకో అంటే మనకు తెలుసు. ఇప్పుడు మీకు నేను 54 కోట్ల రూపాయలు పంపిస్తే మీరు అందులోంచి 46 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి విరాళంగా, అంటే ఎలక్ట్రల్ బాండ్స్ లాగా మళ్ళీ ఆ డబ్బు ఇటు రావడం అనేది పక్కాగా వీళ్ళు డాక్యుమెంట్స్తో సహా ఆధారాలన్నీ కలెక్ట్ చేసింది. ఎవరు? ఏసీబీ. హెచ్ఎండి అకౌంట్ నుంచి ఈ రేసు నిర్వహణకు సంబంధించి డబ్బు చెల్లించారు.
అయితే 44 crores 44 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి బ్యాంకుల్లో ఉన్న నగదు మనందరికీ తెలుసు, దాదాపు 1,100 కోట్లకు పైగా ఏదో ఉంది. సో దాంట్లో ఈ 44 కోట్లను కూడా మనం యాడ్ చేసుకోవాలి, ఉన్నట్టుగా అనుకోవాలి. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలోనే ఎక్కువ స్థాయిలో విరాళాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సేకరించింది. ఇదంతా జరిగింది. అయితే దీంట్లో ప్రాసిక్యూషన్ అంటే కేసీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన అనుమతి ఇవ్వడంలో గవర్నర్ చేస్తున్న జాప్యం పట్ల సహజంగానే చాలామందికి అనుమానం కలిగే అవకాశం ఉంది. అట్లాగే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనుకోవాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే కేటీఆర్ పదే పదే రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. మొదటి నుంచి చూడు, ఈ కేసు రిజిస్టర్ అయిన నాటి నుంచి, ఏసీబీ ఈ కేసు రిజిస్టర్ చేసిన నాటి నుంచి ఇది కేసు కాదు, పాడు కాదు, ఇది ఒక లొట్టపీస్ కేసు అంటూనే ఉన్నాడు ఆయన. కనుక లొట్టపీస్ కేసు అని కేటీఆర్ అంటున్నప్పుడు ఈ కేసులో ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయాల్సిన అవసరం లేదు, అనుమతి ఇవ్వడంలో ఆయన లేట్ చేయాల్సిన అవసరం లేదు. నెల రోజుల నుంచి ఆ ఫైల్ ఎందుకు పెండింగ్లో ఉంది ఎవరికి తెలియదు, అదొక మిస్టరీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ మధ్య కొన్ని ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ నుంచే ఎవరో సంథింగ్ ఆపరేట్ చేస్తున్నారు, అంటే గవర్నర్కు ఏదో సంథింగ్ కొన్ని సూచనలు వస్తున్నాయి, ఇది డిలే జరుగుతుందని చెప్తూనే ఉన్నారు. సరే, దానికి సంబంధించిన ఆధారాలు లేవు కనుక మనం డైరెక్ట్గా అనడానికి లేదు. కానీ గవర్నర్ దగ్గర ఈ అనుమతి అంటే పర్మిషన్ అనేది డిలే కావడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా రచ్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయంగా ఇందులో రాజకీయమైన విషయం ఏమి లేదు, ఇది ఒక క్రిమినల్ కేసు. ఇది ఏసీబీ కేసు రిజిస్టర్ చేయడంతో పాటుగా ఇందులో క్విడ్ ప్రోకో కూడా జరిగింది. అంటే దీంట్లో మనీ లాండరింగ్ యాంగిల్ కూడా ఉంది మళ్ళీ. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగప్రవేశం కూడా చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఈ కేసులో ఉన్న వాళ్ళను విచారణ జరిపింది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్ ఏమిటి అంటే గవర్నర్ నుంచి పర్మిషన్ వస్తే వీళ్ళని ప్రాసిక్యూట్ చేస్తుంది ఇది ఏసీబీ. ఆ ప్రాసిక్యూషన్ జరగకుండా ఎవరో అడ్డుపడుతున్నారు, ఎవరో సంథింగ్ ఎవరి ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్న ఒక అనుమానం చాలామందిలో ఉంది. ఎంతకాలం పడుతుంది? గవర్నర్ ఇటువంటి కేసులో ఒక మాజీ మంత్రి ప్రాసిక్యూషన్కి సంబంధించిన నిర్ణయం తీసుకునే విషయంలో న్యాయ నిపుణుల సలహాలు ఇంకా న్యాయ సలహాలు తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న దానిపైన కూడా కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది, ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. అందువల్లనే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన సంబంధాలపై సహజంగానే అనుమానాలు వస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకటే అన్న ఒక ప్రచారం సాధారణంగా జరుగుతూనే ఉంది చాలా కాలంగా. కనుక బీజేపీకి సంబంధించిన కొంతమంది ఇందులో జోక్యం చేసుకొని ఈ ప్రాసిక్యూషన్ వ్యవహారం జరగకుండా వాళ్ళు ఏదో మొత్తం మీద అడ్డుకుంటున్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఆ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియదు. బట్ గవర్నర్ వీళ్ళంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటారని న్యాయవాదులు భావిస్తున్నారు, న్యాయ నిపుణులు భావిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది, ప్రభుత్వం భావిస్తోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.